ఇక గుడికి తీసుకెళ్ళమని రాధ భర్త విక్కిని అడగ్గా నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయని కుదరదని అంటాడు. ఓ హత్య కేసు ఇప్పటికిప్పుడే ఛేదించాలని అంటాడు. ఆ పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా అని అనగానే నాకు కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేసి వెళ్ళిపోతాడు విక్కీ. అప్పుడే దమయంతి సుందర్ దగ్గరికి వచ్చి విక్కీని వల్లో వేసుకోమని చెప్పాను కదా ఇంతవరకు వచ్చిందని అడుగుతుంది. నువ్వు ముందు ఆ విక్కీని బుట్టలో వేసుకుంటే రాధను దూరం చేయవచ్చని చెప్తుంది. అసలు రాధని ఇక్కడి నుంచి పంపించడమే కదా మనకు కావాల్సింది. మళ్ళీ ఆమెను దూరం చేయడం ఎందుకని ప్రశ్నిస్తుంది. నేను చెప్పిన పని చెప్పినట్లు చేయడమే నీ పని అని దమయంతి హెచ్చరిస్తుంది సుందరిని. ఇక విక్కీ స్టేషన్‌కి బయలుదేరి వెళ్తుండగా చిట్టి ఊపుకుంటూ వస్తుంది. అబ్బా! పోలీస్ డ్రెస్‌లో ఎంత అందంగా ఉన్నావు బావ అని అనగానే విక్కీ చాలా మురిసిపోతాడు. నన్ను బయటకు తీసుకెళ్ళవా బావ అని అడుగుతుంది సుందరి. అప్పుడే అక్కడికొచ్చిన రాధ మీ బావకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయని, కాబట్టి కుదరదని అంటుంది. ఎలాగైనా రాధను ఉడికించాలని అనుకున్న విక్కీ, అబ్బే! ఇప్పుడంత అర్జెంట్ పనులేమీ లేవని అంటాడు. అయినా నువ్వు అడిగితే కాదని ఎలా అనగలనని అంటాడు విక్కీ. నువ్వేదంటే అది చేస్తానని అంటాడు. పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదా! తర్వాతైనా చూసుకుంటాను అని అంటాడు విక్కీ. విక్కీ కావాలని ఇదంతా చేస్తున్నాడని అనుకున్న రాధ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్విక్కడే ఉండు. 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని వస్తానంటూ వెళ్ళిపోతాడు విక్కీ. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళిద్దరూ బైక్‌పై వెళ్లకుండా ఆపాలని వెళ్లి టైర్‌లో గాలి తీస్తుంది రాధ. విక్కీ వచ్చి చిట్టిని ఎక్కించుకొని బయటకు వెళ్దామని బైక్ ఎక్కేసరికి గాలి ఉండదు. ఇదంతా రాధ పనేనని తెలుసుకొని కారులో వెళ్దామంటూ చిట్టిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు విక్కీ. ఇక విక్కీ చిట్టిని బయటకు తీసుకెళ్లడంతో ఉరుక్కున్న రాధ అక్కడికి వచ్చిన రామలింగంపై అరుస్తుంది. నువ్వే మా పెళ్లి చేశావు కాబట్టి నువ్వే ఆ చిట్టిని మా ఆయనకు దూరం చేయాలని అడుగుతుంది. నా దగ్గర ఓ ఐడియా ఉందని చెప్తుంది. దీంతో రామలింగం సరేనంటాడు. చిట్టిని తీసుకొని విక్కీ ఓ రెస్టారెంట్‌కి వెళ్తాడు. మొదటిసారి అంత పెద్ద రెస్టారెంట్‌కొచ్చిన చిట్టి నోరు వెళ్ళబెట్టి చూస్తుంది. తనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసి తింటుంది. అప్పుడే అక్కడికి రాధ, రామలింగం మారువేషాలు వేసుకొని వస్తారు. రాధ అబ్బాయి గెటప్ వేసుకొని వస్తుంది. వెయిటర్‌కు డబ్బులిచ్చి మరీ విక్కీ, చిట్టి కూర్చున్న టేబుల్ పక్కనే కూర్చుంటారు. విక్కీ చిట్టితో మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి రాధ కల్పించుకొని చెడగొడుతూ ఉంటుంది. అతను తన మనసులో మాట చిట్టికి చెప్పకుండా పదే పదే అడ్డుకోవడం చాలా సరదాగా అనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.